రోజు మన రాష్ట్ర మంత్రివర్యులు మా అన్నగారు అయినటువంటి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి 50 జన్మదినోత్సవం పురస్కరించుకొని ఎంఈఎస్ మూర్తి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బహుత్తర కార్యక్రమం అనగా ఆయన బర్త్డే కేక్ని కట్ చేసి అట్లాగే వార్డులో ఉన్న డోక్రా సంఘ మహిళలకు ఉచితంగా అయ్యన్న పాత్రుడు గారి పేరుని జన్మదినాన్ని పురస్కరించుకొని అయ్యన్న పాత్రుడు గారి పేరుని స్మరించాలని చెప్పేసి స్టీల్ గిన్నెలు వాళ్ళందరికీ కూడా 100 మంది పేదలకు 100 మంది మహిళలకు స్టీల్ గిన్నెలు పంపిణీ చేయబడ్డది. ఇటువంటి విషయంలో అయ్యన్న పాత్రుడు గారు పార్టీ పుట్టిన గారి నుంచి నందమూరి తారక రామారావు గారు అన్నగారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఆయన క్రీశీలకు సభ్యత్వం తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు మొగటం లేని మహారాజుగా మా తెలుగుదేశం పార్టీలో వెలుగొంది. ఈరోజు మచ్చలేని మహామనిషిగా పేరు పొంది అట్లాగే మా అందరికీ కూడా మార్గదర్శకుడే. మాకు కార్యకర్తలకు ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఆయన మాకు సహాయం అందించి మీకు ఏం కష్టాలని తెలియజేస్తే ఆ కష్టాలను తీర్చే వ్యక్తిగా మాకు ముందంజలో ఉన్న మా అన్న జన్మదినోత్సవం ఈరోజు జరుపుకోవడం మాకు ఎంతో శుభప్రదంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిని ఆ రోజు ఎన్టీఆర్ అన్నగారికి చేసాము, ఈరోజు అయ్యన్న పాత్రుడు గారికి చేసాం. అయ్యన్న పాత్రుడు గారు కూడా మాకు ఒక అన్నగారితో సమానం. అంటే అన్నగారు అంత కాకపోయినా మాకు రెండో అన్నగారి కింద మాకు సమానం. ఎందుకంటే అభిమానులకి అంత ఆదర్శదాయకుడు మా అయ్యన్న పాత్రుడు గారు. ఇటువంటి వ్యక్తిని అలాగే ఈరోజు యాడ్లు ఏసీ పునస్కరించుకొని అన్నట్టు కాకుండా మేము బహుత్తర కార్యక్రమం అన్నగారు చెప్పిన దాని ప్రకారం యాడ్ల కాటికి డబ్బులు తగలేయకుండా మానవ సేవ చేయండి. మానవ సేవ మాధవ సేవ, సమాజమే దేవాలయం అన్నారు మా అన్న ఎన్టీఆర్ గారు. ఆ వరదుడికిలో ఈరోజు ప్రజలు 28వ వార్డు మహిళా కార్యకర్తలు అలాగే మహిళా డోక్రా సంఘాలు అలాగే ప్రజలతో మేము మమైక్యమయ్యి ఇక్కడ బర్త్డే కేక్ కట్ చేసి 28వ వార్డు పార్టీ కార్యంలో అలాగే పేదలకు మహిళలకు అందరికి కూడా ఒక స్టీల్ గిన్నెలు బహుమతిగా ఇచ్చినందుకు ఎంతో మాకు హ్యాపీగా ఉంది.